లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ప్రార్థన ఎలా చేయకూడదో ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో దేవుడు మాట్లాడేటువంటిది ప్రార్థన ప్రతి ఒక్కరు చేస్తారండి. చిన్న పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడానికి మనకు ఆ యొక్క అవకాశం దేవుడు ఇచ్చి ఉండగా ప్రార్థన చేస్తాం. కానీ ఎలా ప్రార్థన చేయకూడదు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఎలా డ్రైవింగ్ చేయకూడదు తెలిస్తే మంచిది, ఎలా తినకూడదు అనేటువంటి తెలిస్తే మంచిది, ఏది తినకూడదు అనేటువంటి తెలిస్తే మంచిది, లేదా ఎలా మనం ఉండాలి అనేటువంటిది మనకు తెలిస్తే మంచిది. కానీ ప్రార్థన కూడా చాలా సందర్భాల్లో మనం చేసేస్తుంటాం. అంతే, నేను ప్రార్థన చేశాను, దేవుడు విన్నాడు, దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు అని అనుకుంటాం. కానీ ప్రార్థన ఎలా చేయకూడదో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. మామూలుగా ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటి సందేశాలు మనం విని ఉంటాం, లేకపోతే ఆయా భక్తుల యొక్క సందేశాలు యూట్యూబ్లో ఎక్కడైనా మీరు విని ఉండవచ్చు. కానీ ఈరోజు ప్రార్థన ఎలా చేయకూడదు, ఇలా ప్రార్థన చేయకూడదు కాబట్టి ఒక సంఘటనను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంచి ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో వ్రాయబడినటువంటిది ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుష్యులు. ప్రార్థన గురించి చెబుతూ దేవుడు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నా. ఒకరి ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, ఎందుకంటే ఆ ప్రార్థన సరిగా లేదు. ఇంకొక ప్రార్థనను దేవుడు అంగీకరించాడు, ఆ ప్రార్థన సరి అయిన ప్రార్థనగా దేవుడు గుర్తించాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడానికి అందరూ దేవాలయానికే వెళ్తారండి. అందరూ చర్చిలో ప్రార్థన చేస్తారు, లేదా కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు మనకు ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే, ప్రార్థన చేసేవారి ప్రార్థనలందరివి దేవుడు వినడు, లేదా ప్రార్థనకు జవాబులు రావు. కానీ ఎలా ప్రార్థన చేయకూడదో తెలుసుకొని ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆ ప్రార్థనకు మాత్రమే దేవుడు సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు వెళ్ళారు? బైబిల్లో వ్రాయబడింది, ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. అసలు ఏంటి ప్రభు చెప్పినటువంటిది? ఏంటి జరిగిన సంఘటన కాదు. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ సందేశము కాదు, మాటలు కాదు, ఏమంట, ఉపమానము. ఉపమానము అంటే ఏంటంటే జరిగినటువంటి సంఘటన కాదు, యేసు ప్రభు కల్లారా చూచినటువంటి సంఘటన కాదు అది. ఉపమానము అంటే ఒక 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 ఇన్సిడెంట్లో నుంచి, లేదా ఒక 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 ఏమనాలి, జరిగినటువంటి సంఘటన కాదు అది. ఒక విషయాన్ని గురించి వివరించడానికి వాడుకునేటువంటి ఒక విషయం, లేదా ఒక అనుకున్న ప్రార్థన గురించి మనకు అర్థం కావాలంటే దేవుడు కొంతమందిని అక్కడ ఏర్పరిచి వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు అనేటువంటిది చెప్పాడు. ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ నాట్ ఎ రియాలిటీ. అది వాస్తవం కాదు, అది జరిగినటువంటి సంఘటన అసలే కాదు. మనకు అర్థం అవ్వడానికి, అందులో ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి, ఒక నీతిని తెలుసుకోవడానికి, ఒక ఆత్మీయ విషయాన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు ఉపయోగించినటువంటిదే ఉపమానం అండి. ఉపమానం అది జరిగినటువంటిది కాదు, యేసు ప్రభు చూచినటువంటిది కూడా కాదు. కానీ బైబిల్లో వ్రాయబడింది, ప్రార్థన అర్థం చేసుకోవడానికి దేవుడు ఒక కథ అనుకుందాం, ఒక కథ లాంటిది చెప్పాడా అంటే చెప్పాడు. అందులోంచి ప్రార్థన ఎలా చేయాలో, ఎలా చేయకూడదో ప్రభు చెప్పాడు. సో ఈరోజు ఎవరు ఆ వ్యక్తులు? ఇద్దరు వ్యక్తులు. ఒకరు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకరు సుంకరి. పరిసయ్యుడు అంటే ఎవరు తెలుసా? పరిసయ్యుడు అంటే ఎవరు తెలుసా? చాలా భక్తిగా, నిష్టగా జీవించేటువంటి వ్యక్తి. చాలా భక్తి. ఎంత భక్తి అంటే ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు, 5 పుస్తకాలను కంఠపాఠం చేస్తారు. వాళ్ళు కంఠపాఠం చేస్తారు. అంటే వాళ్ళకు ఈ 5 గ్రంథాలు వాళ్ళ దగ్గర లేకపోయినా కంఠపాఠం చేస్తారు. మొత్తం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం చివరి వచనం వరకు మొత్తం బైబిల్నే వాళ్ళు కంఠపాఠం చేస్తారు. రెండవదిగా వాళ్ళు వారానికి 2 మార్లు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. 2 మార్లు ఉపవాసం ఉంటారు. దేవునికి తమ దశమ భాగాలు ఇస్తారు. అది వాళ్ళు
పరిసయ్యుడు అంటే ఈ యొక్క పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చాడండి. దేవుని బిడ్డలారా, కంఠపాఠం చేశాడు అతడు బైబిల్ను, లేదా వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు, దేవునికి తను ఇవ్వవలసిందేదో ఇస్తూ ఉంటున్నాడు, కానీ దేవుడి తన ప్రార్థన అంగీకరించలేదు. ఎంత విచిత్రం తెలుసా? మనం ఇక ఒకవేళ వాళ్ళ దగ్గర మనం పెట్టుకున్నాం అనుకో, ఎన్ని వాక్యాలు కంఠపాఠం వస్తాయి మనకు? మన ప్రార్థన ఇక దేవుడు వింటాడా? వారానికి 1 పూట కూడా ఉపవాసం ఉన్నాం మనం. కొంతమంది 365 రోజులు తినడానికే ఇష్టపడతారు. కొంతమంది తినాలి అనేటువంటిది ఉంటుంది. 3 పూటలు కాకుండా 4 పూటలు 5 పూటలు తినే వాళ్ళు కూడా ఉంటారు. మరి మన దగ్గర ఉన్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ వ్యక్తి అలాంటి వాడు తెలుసా? దేవుని కోసం కడుపును ఖాళీగా ఉంచుకొని దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఈ ప్రార్థన నాకు నచ్చల. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇతని ప్రార్థన నచ్చలేదు? దేవుడు ఎందుకు ఇతని ప్రార్థన అంగీకరించలేదు? దేవుడు ఎందుకు ఇతని ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు? దేవుడు ఇతడు నీతిమంతుడు కాదు, ఇతడు ప్రార్థన చేసినా ఉపవాసమున్నా బైబిల్ నేర్చుకున్నా ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ హిస్ ప్రేయర్, అతని ప్రార్థన కానీ అతన్ని కానీ నేను అంగీకరించను అని దేవుడు ఎందుకన్నాడు? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. అంటే బైబిల్ను కంఠపాఠం చేసిన వ్యక్తి, బైబిల్ కొరకు ప్రతిరోజు ధ్యానం చేసేటువంటి వ్యక్తి, దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి, వారానికి 2 మార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వ్యక్తి చిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినలేదు, ఆ ప్రార్థనకు దేవుడు విలువనివ్వలేదు. దేవుని బిడ్డలారా, మరి అతని ప్రార్థనే వినకపోతే మన ప్రార్థన పరిస్థితి ఏంటి? ఈరోజు ప్రార్థన ఇలా చేయకూడదు అనేటువంటి ఈ సందేశాన్ని గురించి దేవుడు మన ఎదురు తీసుకొని వస్తుంటున్నాడు. అతడు చర్చికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, కానీ అతని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. బైబిల్ నేర్చుకున్నాడు, అతని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఉపవాసం ఉంటున్నాడు, అతని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఎందుకు? తప్పేంటి? బైబిల్ నేర్చుకోవడం తప్ప? చర్చిలకు వచ్చి ప్రార్థన చేయడం తప్పు కాదు కదా? లేదా ఉపవాసం ఉండడం తప్పు కాదు కదా? మరి ఇంతగా చేస్తే దేవుడు అతని ప్రార్థన ఎందుకు అంగీకరించలేదు? 14వ వచనం చూడండి. 14వ వచనం, అతనికంటే చదవండి అక్క. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకొనివాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. బైబిల్ను కంఠపాఠం చేసి ఉపవాసం ఉండి దేవునికి మంచి కానుకలు ఇచ్చేటువంటి ఈ వ్యక్తిని చూచి దేవుడు అంటాడు, ఇతని ప్రార్థన అంగీకరించలేదు, ఇతడు నీతిమంతుడుగా కూడా నేను అంగీకరించాను. దేవుని బిడ్డలారా, ఎంత దారుణమైన విషయం! మరి అతని జీవితాన్నే దేవుడు ఒప్పుకోకపోతే, అతని ప్రార్థనే దేవుడు కాదంటే, అతని భక్తినే దేవుడు కాదంటే, అతని భక్తినే దేవుడు అంగీకరించకపోతే, అతని ప్రార్థనకే జవాబు రాకపోతే ఇక మన ప్రార్థనలేంటి? ఈరోజు ఎలా ప్రార్థన చేయకూడదో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ప్రార్థన చేయకూడదు? 9వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. సరే, ప్రార్థన, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? ఎలా ప్రార్థన చేయకూడదు? బైబిల్లో వ్రాయబడింది, తామే నీతిమంతులమని ప్రార్థన చేసేటట్టయితే, నేనే నీతిమంతుని, నేను వాక్యాన్ని కంఠపాఠం చేసిన నీతిమంతుని, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి నీతిమంతుని, నేను దేవునికి కానుకలు ఇచ్చే నీతిమంతుని, నేనే నీతిమంతుని, నేను తప్ప ఇంకొకడు మంచోడు లేడు, నా అంత నీతిమంతుడు ఇంకెవరు లేడు అని అనుకొని ప్రార్థన చేశాడంట. దేవుని బిడ్డలారా, నీ జీవితములో నీవు నీతిమంతుడవు అనుకొని ప్రార్థన చేస్తే గుర్తుంచుకో, నీ ప్రార్థన దేవుడు వినడు. నేను నీతిమంతుని, నేను చాలా మంచి వ్యక్తి, నేను చాలా పర్ఫెక్ట్, నా అంత నీతిమంతుడు ఎవడు లేడు, నా నీతికి నేనే కారణం అని అనుకొని ఒకవేళ నువ్వు జీవిస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. తామే నీతిమంతులము. దేవుని బిడ్డలారా, మరి నీతి ఎలాంటిది తెలుసా? సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు,
నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ప్రార్థన వినాలి అంటే దేవుడు ఏం చూస్తాడు తెలుసా? నీతిమంతునివా కాదా అనేటువంటిది దేవుడు చూస్తాడు. నీతిమంతుడైతే అతని ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. అతని కుటుంబ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. అతని జీవితంలో ఉండేటువంటి ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది. కానీ నీతిమంతుడు కాకపోతే అతని ప్రార్థన దేవుడు వినడు. బైబిల్లో వ్రాయబడింది, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కాబట్టి ఇతను ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను చర్చిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తా, చర్చిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండే నేను, బైబిల్ని కంఠపాఠం చేసిన నేను చర్చిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తా. చర్చిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రార్థన చేయకముందు ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను నీతిమంతుణ్ణి. దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను ఎందుకు నీతిమంతుణ్ణి? అతడు ఆ యొక్క ఇన్సిడెంట్లో మనం గమనిస్తే ఎందుకు అతడు నీతిమంతుడు అంటే బైబిల్లో చూడండి 11వ వచనం ఎందుకు అతడు నీతిమంతుడు అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. లూకా 18:11. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఎందుకు నీతిమంతుని అని అనుకుంటున్నాను తెలుసా? నా జీవితంలో నేను నీతిమంతుణ్ణి అని అనుకోవడానికి కారణం ఏంటంటే, దేవా, నేను చోరులు అంటే దొంగను కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు. అతడు ఎందుకు నీతిమంతుడు అంటే తనను ఇతరులను పోల్చకుండా, అదిగో ఆ దొంగ ఉన్నాడు కదా, ఆ దొంగలాగా నేను లేను. అతడు వ్యభిచారం చేస్తాడు కదా, అతనిలాగా నేను, లేదా బైబిల్లో వ్రాయబడింది అన్యాయం చేస్తున్నారు కదా, వాళ్ళలాగా లేను, ఇతర మనుషుల్లాగా నేను. నీతి అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే, నీతి అంటే నేను ఎట్లా ఉన్నా వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళకంటే నేను బాగున్నాను కదా, కాబట్టి నేను నీతిమంతుణ్ణి. దేవుని బిడ్డలారా, ఇలా అనుకొని ప్రార్థన మొదలు పెడితే దేవుడు అన్నాడు, నీ ప్రార్థన నాకు వద్దు, నీ ప్రార్థన నాకు నచ్చలేదు. దేవుని బిడ్డలారా, నీతి అంటే చాలా సందర్భాల్లో ఏమనుకుంటామంటే, నా బంధువులు ఉన్నారు కదా, వాళ్ళకంటే నేను బాగున్నా, వాళ్ళకంటే నా పిల్లలు బాగున్నారు, వాళ్ళకంటే నా ప్రార్థన బాగుంది, వాళ్ళకంటే నేను చర్చికి క్రమంగా వస్తున్నా, వాళ్ళకంటే. దేవుని బిడ్డలారా, ఏమంట? ఎన్ని విషయాలంట? 3 విషయాలు చెప్తున్నాడు. నేను దొంగను కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు. అంటే ఈ మూడు లేకపోతే నీతిమంతుడు అండి? అంటే ఒకవేళ నమ్మకస్తుడు కాకపోతే నీతిమంతుడు అవుతాడా? అంటే తన లిస్టులో 3 పెట్టుకున్నాడు. 3 పెట్టుకొని ఈ మూడిట్లో నేను వాళ్ళకంటే బాగున్నా. దేవుని బిడ్డలారా, ఇతడు ఏమనుకుంటున్నాడంటే, ఇతరుల ఎదుట నేను ఏ రకంగా ఉన్నాను చూసుకుంటాను, దాన్ని బట్టి నేను నీతిమంతుణ్ణి. దేవుడు అంటున్నాడు, అయితే నీ ప్రార్థన నేను వినను. దేవుని బిడ్డలారా, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ప్రార్థన చేసేటప్పుడు జ్ఞాపకానికి వస్తుంది, చూడు, వాళ్ళు అస్సలు ప్రార్థన చేయడమే రాదు. నేను చూడు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళకంటే నేను మంచోన్ని, వాళ్ళకంటే మంచి సహోదరి, వాళ్ళకంటే నేను మంచిగా ఉండేటువంటి వ్యక్తిని. అబ్బా, ఇంతకుముందు వాళ్ళలాగే ఉన్నా, ఇప్పుడు వాళ్ళకంటే బాగున్నా అనుకొని ప్రార్థన మొదలు పెడితే దేవుడు అంటాడు, నీ ప్రార్థన నేను వినలేను. తామే నీతిమంతులము, నేనే నీతిమంతుని, నా అంత పర్ఫెక్ట్ ఎవరు లేడు, ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్, లేదా మిస్సెస్ పర్ఫెక్ట్, లేదా మిస్ పర్ఫెక్ట్ అని ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు అంటాడు, సారీ, నీ ప్రార్థన నేను వినలేను. అంటే నీతి అంటే ఏంటంటే ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. ఏమండి, మూడిట్లో నేను బాగుంటే మిగతా అన్నిట్లో కూడా బాగున్నట్లేనా? నేను దొంగను కాకపోయి, అన్యాయస్తుని కాకపోయి, వ్యభిచారిని కాకపోయి, ఈ 3 బాగానే ఉంటే, ఈ విషయంలో నేను బాగుంటే మిగతా దాంట్లో అంతా కూడా నేను చాలా బాగున్నట్లా? కాదు కదా. దేవుని బిడ్డలారా, తామే నీతిమంతులము. ఎందుకు తామే నీతిమంతులం? హీఈస్ కంపేరింగ్ హిమ్సెల్ఫ్ విత్ అదర్స్. ఇతరులతో తను పోల్చుకొని ప్రార్థన మొదలు పెడితే అంటున్నాడు దేవుడు, నీ ప్రార్థన నేను వినను. రెండోదిగా ఎలా నీతిమంతుడంట? చూడండి 12వ వచనం. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. వారమునకు 2 మార్లు. ఇప్పుడు ఇతరులను పక్కన పెట్టేశాడు. మొదటిగా ఇతరులు చూసుకున్నాడు, వాళ్ళకంటే నేను బాగున్నా, వాళ్ళ పాపిష్టి బ్రతుకుల కంటే నేను బాగున్నా, నా కుటుంబం బాగుంది అనుకొని ప్రార్థన మొదలు పెడితే దేవుడు అన్నాడు, నీ ప్రార్థన వద్దు బాబు, సారీ. రెండోదిగా ఇప్పుడు వాళ్ళని వదిలేశాడు, తనను చూసుకుంటున్నాడు. నేను ప్రభా వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను. నా యొక్క శరీరంలో ఉపవాసం అనేటువంటిది ప్రతి వారం 2 సార్లు నేను చేస్తా.
ఇప్పుడు నన్ను చూడు, నేను ఎంతగా ఉపవాసం చేస్తున్నాను. రెండోదిగా ఏమంటున్నాడు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. క్రమం తప్పకుండా ప్రతి నెల నా జీతంలో వచ్చేటువంటి నా జీతం కానీ, నా సంపాదన కానీ, నా ఇన్కంలో 10వ భాగం నీకు ఇస్తున్నా ప్రభా, 10వ భాగం నీకు ఇస్తుంటున్నా. అబ్బా, ఎంత మంచి విశ్వాసం అండి ఇతను. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాడంట, 2 సార్లు ఉపవాసం ఉంటాడంట. ఖచ్చితంగా ఎగరగొట్టే బాపతి కాదు. పెళ్ళి ఉంది కాబట్టి ఈ వారం వద్దులే, లేకపోతే ఈరోజు మా ఇంట్లో బర్త్డే ఉంది కాబట్టి ఎగరగొట్టాడు. ఉపవాసం అంటే కొంతమందికి ఆప్షనల్ అయిపోతుంది కదా. డిసెంబర్ 31వ తారీఖు మొక్కుకుంటారు, ప్రభా ఈ సంవత్సరంలో ప్రతి శుక్రవారం, ప్రతి బేస్తవారం ఉపవాసం ఉంటాను ప్రభా. ఆ బేస్తవారం రోజు పెళ్ళో పెటాకులో ఏదైనా వస్తే, పెటాకులకి ఏం చేయలేండి, ఉపవాసానికి మనం బ్రేక్ వేస్తాం. ఇతనంట దేవుని దగ్గరే చెప్తున్నాడు, ప్రభా వారాన్ని పెట్టుకో ప్రభా, ఏ వారంలో కూడా 2 రోజులు మిస్ కాల, నా ఉపవాస ప్రార్థన అంత స్ట్రిక్ట్గా ఉంది ప్రభా, కాబట్టి నేను నీతిమంతుని. నా యొక్క సంపాదనలో 10వ భాగం ఇస్తున్నా కాబట్టి నేను నీతిమంతుని. అంటే మొదటిదిగా ఏం తెలుసా, ఇతరులను చూసుకుంటాడు, వాళ్ళకంటే ఐఎమ్ సూపర్, నేను నీతిమంతుని. రెండవదిగా తనను తాను చూసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రెండింటిని చూసి నేను నీతిమంతుని అనుకున్నాడు. ఎందుకు? నీతిమంతుల ప్రార్థనే కదా దేవుడు వినేది. కాబట్టి ప్రభువా నేను నీతిమంతునిగా ఉంటున్నాను, ఇతరుల ఎదుట నా ఎదుట నేను నీతిమంతునిగా ఉన్నాను ప్రభా. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనకు జవాబు ప్రభా. అంటే నీతిమంతుల ప్రార్థన వినేటువంటి దేవుడు ఏం చేయాలి తెలుసా? ఈ వ్యక్తి నీతిమంతుడు కదా అని జవాబు ఇవ్వాలండి. కానీ దేవుడు అంటాడు, అతని కంటే, నీతిమంతుని కంటే నీతి లేకుండా వచ్చి ప్రార్థన చేస్తున్నాడు చూసారా, అతని ప్రార్థన నేను వింటాను అంటున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ప్రభువా, నీ బైబిల్లో నువ్వే చెప్పావు కదా నీతిమంతుల ప్రార్థన వింటాడు, మరి ఇతడు నీతిమంతుడు అని చెప్పుకుంటూ ఇతరులాగా లేడు, లేకపోతే తన జీవితంలో కూడా తను చాలా మార్పు చెందాడు. ఒకప్పుడు ఉపవాసం ఉన్న వ్యక్తి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. ఒకప్పుడు దేవుని డబ్బును కూడా తన సొంత ప్రయోజనాలకు వాడుకునేటువంటి వ్యక్తి ఇతను, కానీ ఇప్పుడు 10వ భాగం ఇస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు అంటున్నాడు, కాదు, నీ ప్రార్థన నేను వినలేను. ఏ దేవుడైతే బైబిల్లో నీతిమంతుల ప్రార్థన వింటానని చెప్పాడో, ఇతడు నీతిమంతుడు అనేటువంటి తలంపుతో ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను వినను. ఇదేంటిది విచిత్రం? అలాంటప్పుడు ఎందుకు సామెతల గ్రంథంలో నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తానని చెప్పావు? ఇతడు నీతిమంతుడే కదా, ఇంత భక్తిగా జీవిస్తూ ఉంటే ఇతని ప్రార్థన ఎందుకు వినలేదు ప్రభువా? నువ్వు ఎందుకు ప్రక్కన పెట్టేశావు నువ్వు ఇతని ప్రార్థన? దేవుని బిడ్డలారా, బైబిల్లో మీరు గమనిస్తే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి. యేసు ప్రభు యొక్క చెవులు ఎక్కడుంటాయి తెలుసా? భూలోకంలోకి నీతిమంతుడుగా ప్రార్థన చేస్తే వెంటనే అతని వైపు దేవుని యొక్క చెవులు వినడం ప్రారంభిస్తాయి కదా. ఒకసారి నేను ఒక క్రొత్త స్థలంలోనికి వెళ్ళాను, ఉద్యోగ నిమిత్తం వెళ్ళాను. అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత ఆ యొక్క స్టాఫ్ రూమ్లో కూర్చున్నాను. స్టాఫ్ని అందరినీ నాకు పరిచయం చేస్తున్నారు. పరిచయం చేస్తూ ఉంటే వాళ్ళతో నేను మాట్లాడుతున్నా. వాళ్ళు తమ పరిచయాలు వాళ్ళు చెప్తున్నారు, నా పరిచయాన్ని నేను చెప్తున్నాను. ఇవంతా ఏ క్యాజువల్ టాక్ ఈస్ గోయింగ్ ఆన్. సడన్గా ఎవరో ఒక అమ్మాయి ప్రక్క నుంచి ఏదో మాట్లాడుతూ ఉంది. సో అంతమంది నాతో మాట్లాడుతున్నారు. నేనేం చేశానంటే సడన్గా ఈ యొక్క కాలేజీలో పలానా అమ్మాయి పనిచేస్తుంది కదా అన్నాను. వాళ్ళు ఒక్కసారి, సార్ మీకు ఎట్లా తెలుసు అన్నారు. ఆ వాయిస్ అమ్మాయిదే కదా అన్నాను. ఆ వాయిస్ అమ్మాయిదే కదా, షీఈస్ మై స్టూడెంట్, ఒకప్పుడు నా స్టూడెంట్, ఇక్కడ ఏమైనా పని చేస్తుందా అని అడిగాను. వాళ్ళు షాక్ అయిపోయారు. ఏంటి సార్, మాతోనే కదా మాట్లాడుతుంది, మీరు ఆ అమ్మాయిని చూడలేదు, అమ్మాయి ఉందని మీకు సంగతి లేదు, ఆ అమ్మాయి పేరుతో సహా మీరు చెప్తుంటున్నారు, మీ చెవులు మా మాటలు వింటున్నాయా, ఆ అమ్మాయి మాటలు వింటున్నాయా? దేవుడు కూడా అంటాడు, భూలోకంలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నా నీతిమంతులు ప్రార్థన చేస్తే నా చెవులు వాళ్ళ వైపుకి వెళ్ళిపోతాయి, వెంటనే వాళ్ళ ప్రార్థన నేను వింటాను. మరి ఈ నీతిమంతుని ప్రార్థన ఎందుకు వినలేదు దేవుడు?
దేవా నీ చెవులు ప్రార్థన వినేటువంటి చెవులు కదా, అది కూడా నీతిమంతుల ప్రార్థన వినేటువంటి చెవులు కదా. మరి ఇతడు నీతిమంతుడు అనుకొని ఇతరులతో కంపేర్ చేసుకొని నీతిమంతుడు, తన జీవితంలో తాను నీతిమంతుడు, ఇంత నీతిగా ఉంటే ఇతని ప్రార్థన ఎందుకు ఇనలేదు ప్రభువా? రెండవ కారణం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన ఎలాంటిదంట? బహుబలము గలదై ఉండును. నీతిమంతుడు ప్రార్థన చేస్తే నా చెవులు వింటాయి. నీతిమంతుని ప్రార్థన ఎలాంటిది తెలుసా? బహుబలమైనటువంటిది. ద ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ పర్సన్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ హ్యావింగ్ ఎ రోబస్ నేచర్. చాలా దృఢమైనటువంటిది, బలమైనటువంటిది. ఆ ప్రార్థన వినకుండా పోతాడా? వింటాడు దేవుడు. మరి నీతిమంతుడు అయినటువంటి ఈ వ్యక్తి ప్రార్థన దేవుడికి ఎందుకు వినలేదు? బలమైన ప్రార్థన కదా, అది బలమైన ప్రార్థన కదా. దేవుని బిడ్డలారా, బలమైన ప్రార్థన, దేవుడు వినేటువంటి ప్రార్థన, దేవుని యొక్క చెవులు అతని ప్రార్థన పైన కాన్సన్ట్రేట్ చేస్తే, మరి ఇలాంటి ప్రార్థన ఇతడు చేస్తే దేవుడు ఎందుకు వినలేదు? ఎందుకు వినలేదు? దేవుని బిడ్డలారా, అందుకే ఫస్ట్లోనే చెప్పాను, ప్రతి ప్రార్థన దేవుడు వినడు. ప్రతి ప్రార్థన దేవుడు వినడు. ప్రతి ప్రార్థనకు దేవుని యొక్క చెవులు కాన్సన్ట్రేట్ చేయవు. ప్రతి ప్రార్థన దేవుని యొక్క చెవులలోనికి వెళ్ళదు. ప్రతి ప్రార్థన దేవుని దృష్టిలో బలమైన ప్రార్థన కాదు. ఇతను అంటున్నాడు, నేను నీతిమంతుని. ఎందుకు? ఇతరులతో చూస్తే నేను నీతిమంతుని, లేదా నన్ను నేను చూసుకున్నా నేను నీతిమంతుని అని దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను వినను. ఎందుకు ప్రభా? అసలు నీతిమంతుడు, రైచియస్ పర్సన్ అంటే రైట్ లివింగ్ కలిగిన వ్యక్తిని రైచియస్ అంటాం. నీతి అంటే ఏంటి? అన్యాయంగా డబ్బు తీసుకోకపోతే, అంటే అక్రమ సంపాదన లేకపోతే ఇంకొకరి ఆస్తిని దొమ్మిగా తీసుకోకపోతే, వీళ్ళని చూసి నీతిమంతుడు అంటాం. దేవుని బిడ్డలారా, అంటే ఏదో ఒక రైట్ లివింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తాను నీతిమంతుని అనుకొని అతడు ప్రార్థన మొదలుపెట్టాడు. ఎందుకు ప్రార్థన? బైబిల్లో 5 పుస్తకాలను కంఠపాఠం చేశాడు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థన చేసే వ్యక్తి, దశం భాగం ఇచ్చే ఇతను అనుకున్నాడు, నేను నీతిమంతుని అనుకున్నాడు. మరి నీతిమంతుడు ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? దేవుని బిడ్డలారా, నీతి అంటే ఏంటి తెలుసా? ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక. చాలు. నీతి అంటే ఏంటంట? నీవే ఈ తరములో నా ఎదుట నీతిమంతుడు. నేను ఇతరులను చూసుకోవడం కాదు, వాళ్ళకంటే బాగున్నాను. మా ఊర్లో చాలామంది ఉన్నారు, మా కుటుంబ సభ్యులే చాలామంది ఉన్నారు, చర్చికి వచ్చే వాళ్ళే ఉన్నారు, వాళ్ళకంటే నేను బాగున్నాను అనుకున్నామా? అది లోక సంబంధమైన నీతి కావచ్చు. లేదా నేను ఉపవాసం ఉంటున్నా, నేను దశంభాగం ఇస్తుంటున్నా, నేను దేవుని మందిరానికి వస్తున్నా అని అనుకుంటే అది నీ దృష్టిలో నీతి కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీతి అంటే ఏంటి తెలుసా? నోవహు ఈ తరములో, అంటే భూలోకంలో ఆ దినాన ఎన్ని వేల మంది ఉన్నారు. ఎందుకంటే అప్పుడే భూమిలోకి జనాల ప్రవేశం అనేటువంటిది ప్రారంభమైంది కదా. కాబట్టి ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఈ తరములో నీవే నీతిమంతుడు అని చెప్పలా, నీవే నా ఎదుట నీతిమంతుడు. అంటే నీతి అంటే ఏంటి తెలుసా? దేవుని ఎదుట పెట్టుకొని, దేవుడు ఏ రకంగా ఉన్నాడు, నేను ఏ రకంగా ఉన్నా అని జీవిస్తావు చూసావా? అది నీతి. నీ జీవితంలో నువ్వు అనుకునేటువంటి స్టాండర్డ్స్ కాదు. నువ్వు ఉపవాసం ఉంటే కాదు, ఉపవాసం ఉండి దేవుని ఎదుట ఎట్లా కనపడుతున్నావు? దశంభాగం ఇచ్చి దేవుని ఎదుట ఎట్లా కనపడుతున్నావు? దేవుడు నిన్ను ఏ రకంగా గుర్తిస్తుంటున్నాడు, నీ జీవితాన్ని దేవుడు ఏ రకంగా చూస్తున్నాడు అనేటువంటిది దేవుడు గమనిస్తాడు. అందుకే అంటున్నాడు, నోవహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి. ఇంకెవ్వరు లేరు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ స్వనీతిని బట్టి ఉన్నారు. ఇతడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను నీతిమంతుని. బికాస్ when compared to others I am far better. When compared to others I am living a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నా. వాక్యాన్ని చదవనటువంటి వాళ్ళు ఉంటారు, నేను వాక్యాన్ని కంఠపాఠం చేస్తున్నా. I am far better than those people. నీతి అంటే ఏంటి తెలుసా? హౌ యూ లివ్
దట్స్ నాట్ రైచియస్నెస్. హౌ యు లివ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ గాడ్. నీ దేవుని ఎదుట నువ్వు ఏ రకంగా జీవిస్తుంటున్నావు? నీ ఆఫీస్లో నీ ఫ్రెండ్సే ఉంటారు, నీ కొలీగ్సే ఉంటారు, ఏదో పనికో, వాళ్ళ ఎదుట నువ్వు ఏ రకంగా ఉంటున్నావు? వాళ్ళ దగ్గర నువ్వు ఏ రకంగా ఉంటున్నావు? ఒక పెళ్ళికి వెళ్తావు, ఏమనుకుంటావు? ఇది పెళ్ళి కదా, నా ఇష్టానుసారంగా నేను ఉండొచ్చు కదా. కాదు, అక్కడ దేవుడు ఉంటాడు నీతో ఉంటాడు. దేవుడు నిన్ను విడువని దేవుడు నీతో ఉంటాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు ఏ రకంగా జీవిస్తుంటున్నావు? హౌ యు లివ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆయన ఎదుట ఏ రకంగా ఉన్నావు, ఆయన ఎదుట ఏ రకంగా కనపడుతున్నావు, దాన్ని బట్టే ప్రార్థనలు దేవుడు వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, మహోన్నతుడా వందనాలు, మహిమ స్వరూపుడా నీకు వందనాలు, అద్వితీయ సత్య దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా. మా ప్రార్థనలు వినబడకపోవడానికి, మా ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి, మేము తండ్రి సమస్యలో ఇంకా ఉండడానికి కారణం ఏంటో ఇది మేము తెలుసుకున్నాం ప్రభా. నీ ఎదుట నీతిమంతులుగా లేము ప్రభా, నీ ఎదుట నీతిమంతులుగా లేము నాయన. మా దృష్టిలో మేము నీతిమంతులుగా ఉన్నాం, మా బంధువుల దృష్టిలో, ఇరుగు పొరుగు వారి దృష్టిలో, ప్రజల దృష్టిలో we may be appearing as if we are righteous, but still we are not righteous in your sight. దేవా, నీ దృష్టిలో నీతిమంతులు కాలేకపోయాం ప్రభా. దేవా క్షమించండి దేవా. మా నీతిని మేము నమ్ముకుంటున్నామేమో ప్రభా. మేము మంచిగా ఉన్నాం, మేము బాగున్నాం, మేము మంచిగా, మా గురించి మేమే సర్టిఫికెట్ ఇచ్చుకునే పరిస్థితిలోనికి వచ్చేసాం ప్రభా. దేవా క్షమించు, క్షమించు, క్షమించు ప్రభా. నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ఈ వాక్యం మా హృదయ పలకల మీద ఉంచి మేము సరిగా ప్రార్థన చేయడానికి, మా నీతిని మేము పరీక్షించుకోవడానికి కృపనిచ్చి మహిమను పొందుమని, ఈ వాక్యం మమ్మల్ని సరిచేయునుగాక, సంధించునుగాక, ఎప్పటికీ సవాలు చేస్తూ ఉండినట్లుగా కృప చూపమని, మాకు కాదు దేవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ యేసయ్య నామమందు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మరొక్కసారి గట్టిగా ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చికి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం. విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ప్రతి ఉదయ సాయంత్రాల్లో దైవ వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా దీవించబడుతున్నారని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంతేకాక మీరు తెలుపుతున్నటువంటి మీ సాక్ష్యాలు, మీరు అందిస్తున్నటువంటి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. గత సంవత్సర కాలంలో 2 అంచుల ఖడ్గం అనేటువంటి పుస్తకాన్ని మేము విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ 2 అంచుల ఖడ్గం పుస్తకము వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉంటూ దేవుని సాధనమై వాడబడి ఉండగా దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. 1 సంవత్సర కాలంలోనే మొదటి ముద్రణ సంపూర్తిగా ప్రజలు పొందగలిగి వేలాది కుటుంబాలలో ఈ పుస్తకము దేవుని సాధనంగా వాడబడింది. దేవుని బిడ్డలారా, 2వ ముద్రణతో ఈ 2 అంచుల ఖడ్గం పుస్తకం గత దినాల్లో విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ 2 అంచుల ఖడ్గ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దీనిని ఉపయోగిస్తారో దేవుడు వారి జీవితాల్లో ఉపకారాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు 3 ఆశీర్వాదాలు పొందగలరని తెలియజేస్తుంటున్నాను. నెంబర్ 1, ఈ యొక్క పుస్తకాన్ని ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా మీరు అత్యధికమైన ప్రార్థనలో గడపడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. 2వదిగా, ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించడం ద్వారా వాక్యాన్ని మీరు కంఠపాఠం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. 3వదిగా,
మీ జీవితంలో దేవుని మహిమను చూచే భాగ్యాన్ని ఈ పుస్తకము ద్వారా నజరేడైన యేసయ్య మీకు దయచేయబోతుంటున్నాడు. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉండేటువంటి ఈ పుస్తకాన్ని పోస్టేజ్ ద్వారా మీరు పొందడానికి 75 రూపాయలు మీరు పంపించినట్లయితే ఎయిదర్ ఫోన్పే ద్వారానైనా, ఎంఓ ద్వారానైనా, లేదా ఆన్లైన్ ద్వారానైనా మీరు పంపించగలిగితే ఈ పుస్తకాన్ని మేము మీకు అందించగలం. ఒక్కొక్క పుస్తకం పోస్ట్ ద్వారా పొందడానికి 75 రూపాయలు చెల్లించి మీరు ఈ పుస్తకాన్ని పొంది, ఈ పుస్తకాన్ని ఉపయోగించి దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను.